మహాశివరాత్రి సందర్భంగా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈ నెల 12 నుండి 18 వరకు జలలింగార్చన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి మీడియా సమావేశంలో తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని పసల్వాది గ్రామం జాతీయ రహదారిపై ఉన్న జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈ జలలింగార్చన మహోత్సవం నిర్వహిస్తున్నామని సుమారు 3 లక్షల మంది భక్తులు హాజరవుతారని తెలిపారు. మీడియా సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజ్ అనంతకిషన్ మాట్లాడుతూ భక్తులు జలలింగం దర్శించుకొని అభిషేకం నిర్వహించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. లోక కళ్యాణార్థమై అనేక వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆశ్రమంలో శివరాత్రి ప్రత్యేకమైనదని, ప్రతి సంవత్సరం ఒక మహత్తర శివలింగాన్ని నిర్మించి శివరాత్రి నాడు వచ్చే భక్తులందరికీ అభిషేకం చేసే సువర్ణ అవకాశాన్ని కల్పించి తరింపజేస్తున్నది మన విద్యాపీఠం అని తెలిపారు. ఈ సంవత్సరం అరుదైన జలలింగాన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుండి గ్రహించిన 1008 పవిత్ర నది తీర్థ జలాల ద్వారా నిర్మిస్తున్నామని తెలిపారు. శివరాత్రి అంటేనే ఒక ప్రత్యేకంగా గత 8 సంవత్సరాలుగా ఆశ్రమ స్థాపించిన నాటి నుండి అత్యంత వైభవోపేతమైనటువంటి శివరాత్రి ఉత్సవాన్ని విద్యాపీఠం నిర్వహణ చేస్తూ ఉంది. 2022లో 18 కోట్ల పత్రాల చేత 18 అడుగుల పత్రలింగేశ్వరుణ్ణి నిర్మాణం చేసింది. ఓషధీనాం పతయే నమః అనేటువంటి వేదవాక్యాన్ని అనుసరించి ఓషధులన్నీ కూడా ఈశ్వరుని యొక్క స్వరూపాలు. దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే వృక్షములను రక్షించుమని, వృక్షో రక్షితి రక్షితః, వృక్షాలన్నింటినీ కూడా. ఆ తర్వాత సైకత లింగాన్ని, ఇసుకతో నిర్మించబడ్డటువంటి లింగాన్ని సుమారు 19.6 అడుగుల ఎత్తు కలిగినటువంటి 240 టన్నుల ఇసుకతోటి సైకతలింగాన్ని అర్చన చేశారు. ఆ తర్వాత భూతిర ఈశ్వర్యం, విభూతి అంటే ఈశ్వరుడు, ఆ ఈశ్వర స్వరూపాలైనటువంటి విభూతి చేత 140 టన్నుల విభూతి చేత భస్మలింగేశ్వరుని నిర్మాణం చేసింది. కొన్ని లక్షల మంది భక్తులు ఆశ్రమానికి వచ్చి తరించారు. గత సంవత్సరం రుద్రాక్ష స్వయం రుద్ర భవత్యేవ న సంశయ అని శివపురాణం యొక్క వచనాన్ని అనుసరించి రుద్రాక్ష అంటేనే శివుడు. 1 కోటి రుద్రులకు శివరాత్రి నాడు అభిషేకం చేసేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కలిగించాలని రుద్రాక్షలింగాన్ని నిర్మాణం చేసింది విద్యాపీఠం. సుమారు 2 లక్షల భక్తులు రుద్రాక్షలింగం సేవ చేసి తరించి ఉన్నారు. వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా ఇక్కడ అభిషేకం చేసేటువంటి సువర్ణ అవకాశాన్ని విద్యాపీఠం కల్పన చేస్తుంది. ఈ సంవత్సరం శివపురాణము 74వ అధ్యాయంలో వివిధ రకాల లింగాల గురించి చెప్పడం జరిగింది. మనకు మొట్టమొదలు సైకతలింగాన్ని పార్వతీదేవి అర్చించింది. ఎక్కడ? ఏకాంబరనాథ స్వామి దేవాలయం కంచిలో ఉంది. మనకి అమ్మవారు ఒకనొక సమయంలో శాపానికి గురి అయితే సాక్షాత్తు నారదుల యొక్క వచనము ద్వారా సైకతలింగాన్ని చేసి అర్చించింది. ఆ పాపం నుంచి ఉపశమనం కలిగింది. అట్లనే రామచంద్రమూర్తి సైకతలింగాన్ని అర్చించాడు. రావణాసురుణ్ణి చంపినటువంటి పాపం పరిహరింపబడ్డది. పత్రలింగ దర్శనం సర్వపాప నివారణ. పత్రలింగాన్ని చేస్తే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివ అర్పణం. 3 జన్మల్లో చేసినటువంటి పాపం అంతా కూడా పత్రలింగం ద్వారా తొలగింపబడుతుంది. భస్మలింగం భూతిరైశ్వర్యం. భస్మలింగాన్ని అర్చిస్తే ఏం కలుగుతుంది అంటే మహదైశ్వర్యం కలుగుతుంది. మళ్ళీ రుద్రాక్షలింగాన్ని అర్చిస్తే ఆయన్నే రుద్రుడు అవుతాడు, సాక్షాత్తు ఈశ్వరుని స్వరూపాన్ని పొందుతాడని చెప్పారు. ఇక జలలింగాన్ని అర్చిస్తే మానసిక వికారములన్నీ కూడా తొలగిపోతాయి. మనిషికి పాజిటివ్ కంటే నెగిటివ్ చింతన ఎక్కువ. ఏది చెడ్డదో దాని యందు తొందరగా మనం ప్రేరేపితం అవుతాం. పాజిటివ్ను తీసుకోలేము. ఆ భావన వెళ్ళిపోతుంది. జలము చంద్రునికి సంకేతం. అపాం పుష్పం అని మనకు వేదం చెప్పింది. చంద్రమావా అపాం పుష్పము పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అని చెప్పింది మనకు వేదం. చంద్రుని యొక్క స్థితి మన యొక్క మానసిక స్థితి. చంద్రుని యొక్క కారకత్వము జలము కారకత్వం. శివపురాణం ప్రకారంగా, లింగ పురాణం ప్రకారంగా వరుణుడు ఒకానొక సమయంలో తపస్సు చేశాడు ఈశ్వరుని కోసం. ఎట్లా తపస్సు చేశాడంటే కఠినమైనటువంటి తపస్సు చేస్తే
ఈశ్వరుని యొక్క అనుగ్రహము ద్వారా పవిత్రమైనటువంటి జలములనన్నిటినీ కూడా తీసుకొని వచ్చి జలానికి అధిపతి అయ్యాడు. వరుణుడు జలాలకు అధిపతి. అదేవిధంగా పశ్చిమ దిక్పాలకుడు అయ్యాడు. పశ్చిమ దిక్పాలకత్వము ఏ విధంగా సంప్రాప్తించింది అంటే జలలింగాన్ని అర్చించడం వల్ల కలిగింది. అదేవిధంగా మానసిక వికారములన్నీ కూడా తొలగిపోతాయి. శారీరక పరిపుష్టి కలుగుతుంది జలలింగం యొక్క అర్చన ద్వారా. అంత గొప్పనైనటువంటిది మనకు శివపురాణంలో లింగ పురాణం నందు చెప్పబడ్డటి ఉన్నటువంటిది 72వ అధ్యాయంలో ఈ సుస్పష్టమైనటువంటి ప్రకరణం ఉన్నది. అదేవిధంగా ఇదొక్కటే కాదు, రకరకాల లింగాలు ఉన్నాయి. హేమమయమైనటువంటి బంగారు సువర్ణ లింగాన్ని అర్చిస్తే ఏం ఫలితం, వెండితో అనేక తీర్థములు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో 29 రాష్ట్రాలు, ప్రత్యేక రాష్ట్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్తో కలిపి 30 రాష్ట్రాలు. ఈ 30 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1053 తీర్థాలను విద్యాపీఠం సంగ్రహించింది. ఈ సంవత్సరంలోనే సుమారు 4 నెలల కాలం 48,000 కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి నదీ దగ్గరికి వెళ్ళి అద్భుతమైనటువంటి తీర్థాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి తీర్థలింగేశ్వరుని నిర్మాణం చేస్తుంది. నదుల యొక్క ప్రశస్తినంతా కూడా లోకానికి తెలపడం, నదులను కాపాడమని లోకానికి తెలపడం కోసం ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని విద్యాపీఠం నిర్వహణ చేస్తుంది. ఈ శివరాత్రి సందర్భంగా జలలింగేశ్వరుని 1008 నదీ నదముల చేత ఇక్కడ అత్యద్భుతంగా సుమారు 14 అడుగుల ఎత్తు కలిగినటువంటి త్రైరాశిక లింగం. లింగాలలో అనేక రకాలు ఉంటాయి. త్రైరాశికము అనేటువంటి లింగము నిర్మది విద్యాపీఠం. ఈరోజు ఆవిష్కరణోత్సవం సాయంకాలం 12వ తేదీ రోజు 5:30 ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహణ చేస్తుంది. భక్తుల సౌలభ్యం కోసం 7 రోజుల పర్యంతం సప్తాహనిక దీక్షగా 12 నుండి 18వ తేదీ వరకు 7 రోజులు దర్శన భాగ్యాన్ని కలుగజేసింది ఆశ్రమం. ఇక వచ్చినటువంటి ప్రతి భక్తునికి కూడా శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవాలన్న కోరిక ఉంటుంది. ఏదో ఒక లింగం దగ్గరికి, ఏదో ఒక గుడి దగ్గరికి పోయి ఉపవాసం చేయాలి, అదేవిధంగా స్మరణ చేయాలి, అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తునికి ఆ రోజు ఆ జలలింగేశ్వరునికి 1008 నదుల యొక్క నీళ్ళ ద్వారా అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని కల్పన చేస్తుంది. వచ్చిన ప్రతి భక్తుడు అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా 1008 నదుల ద్వారా అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని శిరస్సు పైన చల్లుకోవడం జరుగుతుంది. మరి దీని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని అంటే, మనము ఒక నదిలో స్నానం చేస్తేనే పరమ పవిత్రం. అటువంటిది భారతదేశంలో ఆమూలాగ్రం, ఇటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అటు బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు మొత్తం భారతదేశం అంతా తిరిగి తీసుకొని వచ్చినటువంటి తీర్థాలలో 1008 నదులలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఈ శివరాత్రి నాడు ప్రతి భక్తుడు పొందగలిగే అవకాశం మన విద్యాపీఠాన్ని ద్వారా ఈ సంవత్సరం ఈశ్వరుడు మనకు అందించినటువంటి మహద్భాగ్యం. 15వ తేదీ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి 16వ తేదీ 5 గంటల వరకు ఎంతమందులు భక్తులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా తీర్థలింగేశ్వరునికి అభిషేకం చేసేటువంటి సేవ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 3 లక్షల భక్తులు రావచ్చని చక్కగా మనం లైన్లు, అదేవిధంగా పిల్లలకు వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మజ్జిగ వితరణ, అదేవిధంగా శివరాత్రి నాడు ఉపవాసం ఉండనటువంటి వాళ్ళకి అందరికీ భోజనం, అల్పాహారం కూడా విద్యాపీఠం సిద్ధం చేస్తూ ఉంది. ఈరోజు ఈ ఆవిష్కరణలో ఈ అరుదైనటువంటి లింగాన్ని మనం చూసి తరించబోతూ ఉన్నాం. భక్తులకందరికీ కూడా విద్యాపీఠం ఆహ్వానం పలుకుతూ ఉంది. ఇంత గొప్ప మహోత్సవానికి తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరి చేత విచ్చేసి తీర్థలింగేశ్వరుణ్ణి దర్శించి 1008 నదులలో స్నానం చేసినటువంటి ఫలితంతో పాటు మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించుకొని తరించాలని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఈ మహోత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త, జై జై గురుదత్త, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. రాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సంగారెడ్డి పట్టణంలో ఫసల్వాద్లో జ్యోతిర్వాసు విద్యాపీఠం
ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు అద్భుతమైన శివరాత్రి కార్యక్రమాలు జరుపుకుంటూ గత సంవత్సరం రుద్రాక్షలింగం చేయడం జరిగింది. మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్న జ్యోతిర్వాస విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ 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 మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరుపుకుంటున్న తరుణంలో ఈ సంవత్సరం శివరాత్రి సందర్భంగా జలలింగం యొక్క కార్యక్రమం 1008 నదుల తీర్థంతో మరి ఎవరి చూడని విధంగా మరి ఈ యొక్క కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి నాడు ఉదయం 5 గంటల నుంచి తెల్లారు 5 గంటల వరకు ఈ యొక్క జలలింగం దర్శనం చేసుకొని అభిషేక కార్యక్రమాలు చేసుకొని మరి ఆ యొక్క స్వామికి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ ఆ రోజు ఎవరైతే భక్తులు వస్తుండ్రో అందరికీ తీర్థ ప్రసాదాలు, మజ్జిగ, సాయంత్రం పూట అల్పాహారం కూడా ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి భక్తజనులందరూ కూడా ఎంతో అద్భుతమైన అవకాశం ఇది. 1008 నదులంటే కాశీతో సహా భారతదేశంలో ఉన్న అన్ని నదులు యొక్క అన్ని నదుల యొక్క తీర్థము ఇందులో జలలింగంలో ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి అసలు చూసిన వాళ్ళకి చూసినంత విధంగా ఒక మంచి కార్యక్రమం చేసిన మహేశ్వర సిద్ధాంతికి మరి ఎంతో మనకు పుణ్యం. సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఒక్క నదికి 2 నదులు పోయేదే కష్టము. 1008 నదులు సంవత్సరం పాటు వారు కష్టపడి ఈ యొక్క నదులను తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి చూసిన వాళ్ళకు ఎంత పుణ్యమో అభిషేకం చేసే వాళ్ళకు కూడా అంతకు డబల్ ఎంత పుణ్యం వస్తుంది. కాబట్టి అందరూ వచ్చి అవకాశం వినియోగించగలని సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఈ యొక్క మీడియా ఎంత దూరం వెళ్తే అంత అన్ని సంగారెడ్డి జిల్లా కాకుండా కూడా ఇతరత్ర జిల్లాల ప్రజలందరూ కూడా మేము సంగారెడ్డి పట్టణ ప్రజల వాసునిగా మీ అందరికీ విజ్ఞప్తి, మా యొక్క విన్నపం, మా యొక్క మనవి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించగలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. జయ గురుదత్త.